హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను కిచెన్ క్లీనింగ్ గురించి కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ చిమ్నీ చూపించాను కదండి. చూడండి మా చిమ్నీ అయితే ఎలా ఉందో. మనం ఆల్మోస్ట్ వంట చేస్తున్నప్పుడు అదంతా కూడా ఆయిల్ అంతా కూడా చిమ్నీకే అవుతుంది కదా. సో మ్యాక్సిమం క్లీన్ చేసుకుంటూనే ఉన్నా కూడా ఇట్లా ఎక్కువ అయితే ఆయిలీగా అయిపోతుంది. దానికోసం ఇలా ఫిల్టర్స్ ఇవన్నీ కూడా నేను రిమూవ్ చేసేసుకొని ఇలా షింక్లో నేను అడుగున వాటర్ అనేది పోకుండా క్లోజ్ చేసేసుకున్నాను. క్లోజ్ చేసేసుకొని ఈ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు ఇలా పెట్టేసుకొని దాని మీద అయితే బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే చాలా ఆయిలీగా ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడన్నా ఒకసారి అయితే కొంచెం మీరు కంపెనీ వాళ్ళతో క్లీన్ చేయించుకుంటేనే బెటరు, వాళ్ళు బాగా క్లీన్ చేస్తారు. బట్ ఫ్రీక్వెంట్గా అయితే మధ్యలో మధ్యలో మనం కూడా క్లీన్ చేసుకుంటున్నాం అనుకోండి, మరి ఎక్కువ ఆయిలీగా కాకుండా ప్లస్ ఎక్కువ రోజులు మంచిగా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో బేకింగ్ సోడా వేసుకున్నాక నేను దాని మీద అయితే కొంచెం వెనిగర్ వేసేసుకొని దాని మీద హాట్ వాటర్ పోసేసుకొని అలా అరౌండ్ ఒక 1 to 1.5 hours అయితే అలా వదిలేసాను. సో అడుగున హోల్ క్లోజ్ చేశాను కాబట్టి షింక్లో వాటర్ ఏం పోవు. సో ఆ వాటర్లో అలా 1.5 hours వదిలేసిన తర్వాత మీరు ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలి. దానికోసం అయితే మీ దగ్గర విమ్ జెల్ ఉంటే విమ్ జెల్ యూజ్ చేసుకోండి. నా దగ్గర జెల్ లేదని చెప్పేసి నేను బారే యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇట్లా ఒక స్క్రబ్బర్ తీసేసుకొని కొంచెం విమ్ సోప్ తీసేసుకొని ఇట్లా క్లీన్ చేసుకుంటుంటే చూడండి కొంచెం ఈజీగానే క్లీన్ అవుతున్నాయి కదా పైన ఆయిల్ అంతా కూడా. సో మనం హాట్ వాటర్ కూడా వేసాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది తొందరగా వదలటానికి హెల్ప్ అవుతుంది. సో పైన ఇదంతా కూడా మంచిగా క్లీన్ చేసేసుకోండి. ఇలాంటివి ఇంట్లో ఐటమ్స్ ఏవైనా కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకుంటుంటే చూడటానికి అందంగా ఉంటాయి. అండ్ అవి యూజ్ చేసినప్పుడు కూడా ఎలాంటి అన్హెల్దీ అట్లా లేకుండా ఉంటుంది. అండ్ వాటి యొక్క వర్కింగ్ కెపాసిటీ కూడా మంచిగా లాంగ్ లాస్టింగ్ ఎక్కువ రోజులు మంచిగా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది కదా. సో చిమ్నీ ఎక్కువగా ఇంట్లో ఆ పొగ అట్లాంటివి ఏమీ రాకుండా చిమ్నీ హెల్ప్ అవుతుంది. అది ఆయిలీగా ఉంది అనుకోండి, చూస్తానికి మనకి అంత కంఫర్ట్గా ఉండదు, నచ్చదు. ప్లస్ ఎవరైనా వచ్చారు అనుకోండి, నార్మల్గా ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అంటారు కదా. మనమైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు నీట్గా లేదనుకోండి, మనసులో అయినా అనుకుంటాం కొంచెం నీట్గా పెట్టుకోవచ్చు కదా అనేసి. సో మన ఇంటికి వచ్చినా ఎవరైనా అంతే. సో కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఓపిక చేసుకొని అట్లీస్ట్ 1 monthకి ఒకసారన్నా ఇట్లాంటివి కొంచెం అప్పుడప్పుడు ప్లస్ కంపెనీ వాళ్ళతో కూడా క్లీన్ చేయించుకుంటే ఇంకా నీట్గా ఉంటాయి. సో నేను ఇక్కడ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాక ఇట్లా ఒక మెత్తడి స్క్రబ్బర్ తీసుకోండి. అదైతే ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే ఆ మధ్యలో హోల్స్ ఏవైతే ఉన్నాయో లైన్స్, ఆ లైన్స్ మధ్యలోకి కూడా వెళ్ళి మంచిగా క్లీన్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే చాలా ఆయిలీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టే క్లీన్ చేయాలి. చూడండి నా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ మిడిల్లో అంతా కూడా క్లీన్ అయింది కనిపిస్తుంది కదా. కొంచెం ఎడ్జెస్లో మాత్రమే ఉంది, ఈ చివర ఆ చివర. అక్కడైతే నాకు ఇంకా స్క్రబ్బర్ అంతకంటే లోపలికి పోలేదు. బట్ చాలా బెటర్ కదా, ఇట్లా కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి బాగుంటుంది. సో ఆల్మోస్ట్ 90% అయితే క్లీన్ అయిపోయింది కదా, కనిపిస్తుంది కదా. చాలా వరకు అయితే క్లీన్ అయిపోయింది. సో దీని తర్వాత ఫిల్టర్స్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పైన చిమ్నీ కూడా చూపించాను కదండి, మొత్తం అది కూడా ఫుల్ ఆయిలీగా ఉంది. దానికోసం నేను సేమ్ విమ్ ఏదైతే ఉందో సేమ్ అదే విమ్ బార్ని తీసేసుకొని జస్ట్ నార్మల్ స్క్రబ్బర్ పెట్టి అయితే మొత్తం కూడా రుద్దేసుకుంటున్నాను. ఇదైతే ఈజీగానే రిమూవ్ అయిపోతుందండి. నాకు ఒక చేతితో పట్టుకొని చేసుకోవటం కంఫర్ట్గా లేక నేను ఎక్కువసేపు రికార్డ్ చేసుకోలేదు. అలా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఒక మంచి తడి క్లాత్ పెట్టి తుడిచేసుకున్న
చేసుకున్నారు అంటే ఒక పొడి క్లాత్ పెట్టి చిమ్నీ అయితే నీట్ అయిపోతుంది. సో అది మన ఫస్ట్ టిప్పు. మన సెకండ్ టిప్ వచ్చేసి ఒక్కోసారి మనం కుక్కర్లో ఇట్లా పప్పు కుక్ చేసేటప్పుడు చాలాసార్లు పైకి పొంగుతుంది కదా. నాకైతే ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా పొంగుతుంది. అలా పొంగకుండా ఉండాలి అంటే పప్పు ఉడికిచ్చేటప్పుడు ఇలా ఒక స్టీల్ స్పూన్ వేసుకున్నారనుకోండి, చూడండి ఇక్కడ నాకు విజిల్ వస్తుంది, బట్ ఎక్కడా కూడా పొంగి అయితే కనిపించలేదు. అలా ప్రతిసారి పొంగుతూ ఉందనుకోండి స్టవ్ అంతా కూడా గలీజ్గా అయిపోతుంది కదా, ప్రతిసారి క్లీన్ చేసుకోవటం అంటే కష్టంగా ఉంటుంది. సో అలా స్పూన్ వేస్తే పొంగదు. సో అది మన సెకండ్ టిప్. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా స్టవ్ బర్నర్స్ ఉంటాయి కదా, చూడండి ఎంత బ్లాక్గా ఉందో. బర్నర్ అయితే మనం ఎక్కువ కుకింగ్కి యూజ్ చేసుకుంటాం, కుక్ చేసుకుంటాం కదా, బర్నర్స్ అన్నీ నల్లగా అయిపోతుంటాయి, చూడటానికి బాగుండదు. కాబట్టి అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. దానికోసం అయితే ఒక బౌల్ తీసుకొని బర్నర్ పెట్టేసుకొని దాని మీద అయితే ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకొని ఇట్లా బాగా వేడి వేడి వాటర్ అయితే పోస్తున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే మీకు ఇక్కడే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఓన్లీ మిడిల్ పార్ట్ మాత్రమే నల్లగా ఉంది. వాటర్ పోసిన వెంటనే కూడా రిమైనింగ్ అంతా కూడా కొంచెం బ్లాక్ వదులుతుంది కదండి. సో అలా వేసుకున్న తర్వాత సో అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ. దాని తర్వాత దీనిలో మనం ఈనో వేసుకోవాలి. ఈనో ఒకవేళ ప్యాకెట్స్ లాగా ఉందనుకోండి మీ దగ్గర, ఒక ఫుల్ ప్యాకెట్ వేసుకోండి. లేదు ఇట్లా బాటిల్ లాగా ఉంది అనుకుంటే ఒక అరౌండ్ ఒక 7-8 స్పూన్స్ అయితే వేసుకోండి. నేను ఈనో కూడా క్లీనింగ్ పర్పస్ కోసమే తెప్పించుకుంటున్నాను. ఇంట్లో కొన్ని అయితే మ్యాండటరీగా ఉంటే బెటర్ అండి క్లీన్ చేసుకోవటానికి, లైక్ బేకింగ్ సోడా, వెనిగరు, ఈనో ఇట్లాంటివన్నీ కూడా క్లీనింగ్కి బాగా హెల్ప్ అవుతాయి. ఈనో వేసుకున్న తర్వాత అరౌండ్ ఒక 1-1.5-2 అవర్స్ వరకు అయితే అలా వదిలేయండి. చూడండి మనం ఇప్పుడే డిఫరెన్స్ తెలుస్తుంది కదా వాటర్లోంచి తీసిన వెంటనే. ఇప్పుడు దీన్ని మనం నార్మల్ స్క్రబ్బర్ పెట్టి స్క్రబ్ చేసేసుకోవాలి. సేమ్ విమ్ తీసేసుకొని నేను మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను. కొంచెం ప్రెషర్ పెడుతూ మంచిగా రుద్దుకోండి. లోపల అండ్ బయట రెండు పక్కల కూడా మంచిగా అయితే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. చూడండి నేనైతే కొంచెం ప్రెస్ చేస్తున్నాను. మీకు కనుక హోల్స్లో అట్లా ఇంకా బ్లాక్గా అనిపించింది అంటే మీరు బ్రష్ పెట్టైనా చేసుకోవచ్చు, టూత్ బ్రష్ పెట్టి. నాకు ఆ మిడిల్లో బ్లాక్గా ఉందన్నాను కదా, అది కొంచెం ఎక్కువ బ్లాక్గా ఉందని అనిపించి నేనైతే ఇట్లా స్టీల్ స్క్రబ్బర్ తీసుకున్నాను. కొంచెం రఫ్గా ఉన్న స్క్రబ్బర్స్ అయితే ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ కాలం మురికిగా ఉన్నవైతే ఈజీగా క్లీన్ అవుతాయి కదా. సో నేను ఇక్కడైతే ఆల్మోస్ట్ క్లీన్ చేసుకుంటున్నా. కొంచెం టైం అయితే పెట్టాలండి ఇట్లాంటి వాటికి. టైం పెట్టుకొని చేసుకుంటున్నాము అంటే కిచెన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ప్లస్ ఎక్కువ హెల్తీగా ఉండటానికి మెయిన్ ఎక్కడ అంటే నేనైతే కిచెను, మనం చేసే కుకింగ్ ఇవే అని నమ్ముతాను. సో ఆ కుకింగ్కి సంబంధించినవి కానివ్వండి, ఇట్లాంటి కిచెన్కి సంబంధించినవి కానివ్వండి, నీట్గా శుభ్రంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాము అంటే హెల్తీగా ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్గా కొత్త దానిలాగా ఉంది అని అయితే చెప్పను, కానీ ఆల్మోస్ట్ 90% అయితే క్లీన్ అయిపోయింది కదా. డిఫరెన్స్ చూడండి. ఒకటైతే క్లీన్ చేయకముందు అని క్లీన్ చేసిన తర్వాత డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా. నేను ఎక్కువ ఎఫర్ట్ ఏం పెట్టలేదండి, జస్ట్ అలా వాటర్లో పెట్టేసేసి ఒక 1 అవర్ వదిలేసాను అంతే. ఇట్లా అయితే హ్యాపీగా అయితే క్లీన్ అయిపోయింది కదా. సో అదండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మన అందరి దగ్గర ఇట్లాంటి స్టీల్ బౌల్స్ కొత్తవి ఉంటాయి కదా. ఇప్పుడు చాలా అకేషన్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు, చిన్న చిన్న వాటికి కూడా. ఎక్కువ కూడా ఇట్లాంటి స్టీల్ ఐటమ్స్ కానివ్వండి, ప్లాస్టిక్వి ఎక్కువ ప్రతి ఒక్కరూ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. వీటికి చాలా స్టిక్కర్స్ ఉంటాయి కదా. ఈ స్టిక్కర్స్ తీయకుండా అలానే యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఒకసారి తడిచింది అంటే అదంతా కూడా నానిపోయి మెత్తగా సగం ఊడిపోయి సగం ఊడకుండా చూడటానికి ఆ బౌల్ అనేది అందంగా కనిపించదు. అలా కాకుండా ఈజీగా స్టిక్కర్స్ అనేది ఏమి కూడా పార్టికల్స్ మిగిలిపోకుండా ఎలా రిమూవ్ చేసుకోవాలన్న చూపిస్తున్నాను. దానికోసం అయితే ఇట్లా బౌల్ని అయితే కొంచెం హీట్ చేసేసుకోండి. ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ వరకు హీట్ చేసేసుకుంటే సరిపోతుంది. ప్లాస్టిక్వి కూడా మనం ఇట్లానే రిమూవ్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. నేను తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం వేడిగా ఉందని అయితే క్లాత్తో పట్టుకొని ఇలా చాకుతో అయితే తీస్తున్నాను. చూడండి ఈజీగా లేచి వస్తుంది కదా. హడావిడి పడకుండా అలా పడేయకుండా కొంచెం నిదానంగా తీసుకున్నారు అంటే ఈజీగా స్టిక్కర్ మొత్తం కూడా స్టిక్కర్ లాగా ఊడొచ్చేస్తుంది. చూడండి
హ్యాపీగానే నాకైతే ఉన్న స్టిక్కర్స్ అన్నీ కూడా పోయి ఆల్మోస్ట్ 4, 5 స్టిక్కర్స్ ఉన్నాయి దీనికి. నాకెవరో గిఫ్ట్ ఇచ్చారు. అండ్ కొన్నిటికైతే ఇట్లా తీసేసిన తర్వాత గమ్ లాగా పడిపోతుంది కదా, గమ్ మార్క్స్. దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలంటే ఇట్లా ఒక కాటన్ క్లాత్ కానివ్వండి, నార్మల్ క్లాత్ తీసుకొని దాని మీద అయితే నేను కొంచెం కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను. కుకింగ్ ఆయిల్ వేసుకొని దాన్నైతే ఆ మార్క్ మీద ఇట్లా గట్టిగా కొంచెం స్క్రబ్ చేసుకుంటున్నాను. ఎక్కడైతే మీరు స్టిక్కర్స్ తీసేసారో అక్కడంతా కూడా స్క్రబ్ చేసేసుకున్నారు అంటే మనకు అసలు ఆ మార్క్స్ అన్నవి కూడా, ఆ గమ్ మార్క్స్ అన్నవి కూడా కనిపించదు. బౌల్ అంతా కూడా చూడండి ఎంత నీట్గా అయిపోతుందో. చూడండి చాలా ఈజీగా మార్క్స్ అయితే పోతున్నాయి. మీకైతే ఈ డిఫరెన్స్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. దాని తర్వాత శుభ్రంగా ఒక క్లాత్ పెట్టి అయితే తుడిచేసుకున్నాము అంటే కొత్తగా ఉంటుంది బౌల్స్ అన్నవి కూడా. ఇవి తీయకుండా యూజ్ చేసామంటే అవి సగం పోయి సగం పోకుండా బౌల్ అయితే పాత దానిలాగా పాడైపోతుంది. సో అదే ప్లాస్టిక్ అయితే ఎలా రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ ఇదొచ్చేసి నా దగ్గర ప్లాస్టిక్‌వి ఏం లేవండి. కొత్తవి స్టిక్కర్స్ ఉన్నవి. బట్ సేమ్ ప్రాసెస్ అయితే ఇదే. ఇదైతే బయట ప్లాస్టిక్కు, లోపలైతే స్టీల్ బౌల్ లాగుంది. దీనిలో అయితే ఇలా తీసుకొని బౌల్ తీసుకొని దానిలో హాట్ వాటర్ పోసుకోండి. సేమ్ ప్లాస్టిక్ అయినా కూడా అంతే. ప్లాస్టిక్ అయినా కొంచెం హాట్‌గా, మరీ బాగా కాలిపోయే వాటర్ కాకుండా నార్మల్‌గా ఉన్న కొంచెం హాట్ వాటర్ పోసుకొని ఒక 10-15 మినిట్స్ అయితే వదిలేసేయండి. దాని తర్వాత చిన్నగా ఇట్లా తీస్తుంటే అయితే మీకు స్టిక్కర్ వచ్చేస్తుంది. ఇది కంప్లీట్‌గా ప్లాస్టిక్ కాదు కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది స్టిక్కర్ తీసేసుకోవటానికి. అదే కంప్లీట్‌గా ప్లాస్టిక్‌ది అనుకోండి చాలా ఈజీగా, ఇప్పుడు స్టీల్‌ది ఎలా అయితే వచ్చేసిందో వెంటనే ఈజీగా అట్లా వచ్చేస్తది. బట్ ఇక్కడ కూడా చూడండి కొంచెం నిదానంగా తీసారండి స్టిక్కర్ ఇట్లా కొంచెం కూడా పార్టికల్స్ ఉండకుండా మొత్తం కూడా స్టిక్కర్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. సేమ్ మీరు అలానే అక్కడ గనక గమ్ మార్క్స్ పడ్డాయి అంటే ఇందాక చూపించిన విధంగానే ఆయిల్‌తో కనుక కొంచెం తుడిచేశారు అంటే ఆ గమ్ మార్క్స్ అన్నవి కూడా పోతాయి. సో మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ అవుతున్నారు కదా, సో ఇట్లాంటి రాగి యూజ్ చేస్తున్నారు తాగటానికి, వాటర్ తాగటానికి. చూడండి రాగిదైతే ఈ జగ్గు ఎంత నల్లగా అయిపోయిందో, చాలా డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక షైనింగ్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి. మీకు బయట చాలా మార్కెట్లో ఇట్లాంటి పౌడర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, చాలా బ్రాండ్స్వి. నా దగ్గర అయితే ఒక షైనింగ్ పౌడర్ ఉంది. ఇది ఎప్పుడు తీసుకున్నానో కూడా ఐడియా లేదు, బట్ ఒకసారి యూజ్ చేద్దాము ఎలా ఉంటుంది అని చెప్పేసి యూజ్ చేస్తున్నాను. కొన్ని అయితే ఇట్లాంటివి బయట రెడీమేడ్గా దొరికేవి తెచ్చుకున్నామంటే మన పని అనేది ఈజీ అవుతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ ఉంటాయి. సో జస్ట్ ఈ ఒక్క దాంతోనే ఇది రాగిది ఎట్లా క్లీన్ అవుతుందో చూపిద్దామని చెప్పేసి నేను కూడా అయితే ఇప్పుడే ట్రై చేస్తున్నానండి. కొంచెం పౌడర్ని తీసుకొని నేనైతే నార్మల్ స్క్రబ్బర్, ఇప్పటిదాకా యూజ్ చేసిన స్క్రబ్బరే తీసేసుకొని కొంచెం అయితే నీట్గా కడుక్కున్నాను. బాగుందండి, పర్లేదు, బాగా వచ్చింది. చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తూనే ఉంటుంది కదా. కొంచెం రాగివి అయితే మంచిగా క్లీన్ అయిపోయాయి. సో డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి అయితే పెద్ద టైం పట్టదు. మనం సోప్ అయితే ఎలా యూజ్ చేస్తున్నామో ఇట్లానే ఈ పౌడర్తో ఈజీగా అయితే రాగివి అయితే క్లీన్ చేసుకోవచ్చు అనిపించింది. ప్లస్ దీని మీద ఇంకా సిల్వరు, స్టీలు, ఐరన్ ఇట్లాంటివన్నీ కూడా క్లీన్ అవుతాయి అని ఉంది. సో ట్రై చేద్దాము ఒకసారి స్టీల్వి అని చెప్పేసి దీని మీద కూడా ట్రై చేస్తున్నా. ఈ కడాయి చూడండి స్టీల్ కడాయి, బట్ వెనక మొత్తం కూడా ఇట్లా మాడిపోయిన మార్క్స్ లాగా. లోపలైతే బాగుందిలే కానీ, బట్ నేను చాలాసార్లు ట్రై చేశాను స్టీల్ స్క్రబ్బర్ పెట్టి కూడా, బట్ నాకైతే ఆ మార్క్స్ అనేవి పోలేదు. ఒకసారి దీంతో ట్రై చేద్దాము అని చెప్పేసి ఆ పౌడర్ని తీసుకొని ఒక స్క్రబ్బర్ అయితే, స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొని కొంచెం అయితే ప్రెస్ చేస్తూ అయితే రుద్దుకుంటున్నాను. సో ఇట్లాంటివి కొంచెం యూజ్ చేసాము అనుకోండి, కొంచెం వర్క్ ఈజీ అవుతుంది, చేయాలనిపిస్తుంది. టైం కూడా మరీ ఎక్కువ పట్టదు కదా, అంత ఎనర్జీ కూడా వేస్ట్ అవ్వదు, మనకి ఈజీగా వర్క్ అయిపోతుంది కదా. సో చూడండి నాకైతే మొత్తం వెనుకున్న అవన్నీ కూడా పోయాయి. ఆల్మోస్ట్ చాలా డేస్ నుంచి ఆ మార్క్స్ అయితే అలానే ఉన్నాయి. ఇంత ట్రై చేసినా పోలేదు, బట్ ఇప్పుడు మొత్తం అయితే క్లీన్ అయిపోయాయి. ఓకే పర్లేదు, బాగుంది అని అనిపించింది. ఇలాంటి బ్రాండ్స్ చాలా ఉంటాయండి బయట మార్కెట్స్లో అయితే. మీరు ఒకసారి సెట్ చేయండి, డెఫినెట్గా అయితే దొరుకుతుంది. సో నా దగ్గర అయితే జస్ట్ చిన్న ప్యాకెట్ ఉంది, 15 గ్రామ్స్ ప్యాకెట్. సో
కాస్ట్ అయితే రూ. 5 ఉందండి. నాకైతే వర్తీ అని అనిపించింది. సో, మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ నేను స్టవ్ క్లీన్ చేసుకోవడం చూపిస్తున్నాను. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎప్పుడు ఏదో ఒకటి పొంగుతూనే ఉంటాయి కదా! సో, స్టవ్ అనేది ఇట్లా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. సో, దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బెటరు. నేనైతే ఇక్కడ కొంచెం బేకింగ్ సోడా వేసుకొని, వెనిగర్ వేసేసుకొని మంచిగా అయితే కొంచెం సేపు అయితే వదిలేసాను. తర్వాత ఇట్లా కొంచెం గట్టిగా ఉన్న స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్ చేసేసుకుంటున్నాను. వెనిగరు, బేకింగ్ సోడా ఇవి కుకింగ్ కన్నా కూడా నాకైతే ఇట్లా క్లీనింగ్ పర్పస్కి అయితే బాగా హెల్ప్ అవుతాయి. సో, ఇట్లాంటివి అయితే ఇంట్లో పెట్టుకోనండి. ఈజీగా క్లీన్ చేసుకోవటానికి బాగుంటుంది. సో, ఇవన్నీ అయితే కొంచెం గట్టిగా అయితే స్క్రబ్ చేసేసుకుంటున్నాను. ప్రతిసారి అస్తమానం స్టవ్లు అయితే వాటర్తో కడక్కండి. మ్యాక్సిమం కూడా తడి క్లాత్తో తుడవటానికి చూడండి. బట్ ఎప్పుడన్నా కొంచెం అయితే 10 డేస్కి 20 డేస్కి ఒకసారన్నా ఇట్లా కొంచెం డీప్ క్లీనింగ్ లాగా చేసుకున్నాం అనుకోండి, స్టవ్ అనేది మంచిగా నీట్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది నేను ఈ స్టవ్ తీసుకొని. 5 ఇయర్స్ నుంచి కూడా పర్లేదు, కొంచెం ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవటం వల్ల అయితే బాగుంది. అండ్ కొంచెం గ్లాస్ స్టవ్ కదా, ఒక చిన్న టిప్ అండి. గ్లాస్ స్టవ్ వేడిగా ఉన్నప్పుడు ఏదైనా పొంగిన వెంటనే కొంతమంది ఫాస్ట్గా దాని మీద వాటర్ పోస్తుంటారు. అట్లా వేడిగా ఉన్నప్పుడు స్టవ్ మీద వెంటనే వాటర్ పోయకండి. గ్లాసెస్ కదా, కొంచెం పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మంచిగా స్క్రబ్ చేసుకున్నాక కొంచెం వాటర్ పోసేసుకున్నాను. దాని తర్వాత అయితే నాకు కొంచెం ఎడ్జెస్లో ఉన్నట్లు అనిపించింది. అది కూడా అయితే నీట్గా క్లీన్ చేసేసుకోండి. సో, ఫ్రీక్వెంట్గా అయితే వాటర్తో చేయకండి, కానీ అప్పుడప్పుడైతే కొంచెం వాటర్ యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత అయితే ఇట్లా ఒక మంచి పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా అయితే తుడుచుకుంటున్నాను. సో, లేవంగలోనే ఫస్ట్ వచ్చేది స్టవ్ దగ్గరికి కదండి కుక్ చేయడానికి. ఆ స్టవ్ కొంచెం నీట్గా కనిపిస్తుంది అనుకోండి, మంచిగా కుక్ చేయాలి అని అనిపిస్తుంది. ప్లస్ ఇలా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నామంటే ఎక్కువ రోజులు అవి వర్క్ చేయటానికి కూడా పాడైపోకుండా మంచిగా ఎక్కువ రోజులు వర్క్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో, స్టవ్ లేకపోతే ఒకసారి ఊహించుకోండి ఎంత కష్టం అవుతుంది మనకి కిచెన్లో కదా. మనకి చాలా హెల్ప్ చేస్తున్నప్పుడు మనం కూడా దాన్ని అంతే జాగ్రత్తగా చూసుకోవాలి కదా. సో, ఇక్కడైతే మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ జార్ చూపిస్తున్నాను. జార్ అడుగుని చూడండి ఎలా ఉందో, మొత్తం కూడా నల్లగా అయిపోయి. దానికోసం అయితే నేను ఇట్లా కొంచెం లెమన్ తీసుకొని లెమన్ స్క్వీజ్ చేసేసుకొని దానిలో అయితే కొంచెం బేకింగ్ సోడా వేసేసుకొని అదంతా ఈ జార్ వెనక వేసేసుకొని దాన్ని ఒక 1 అవర్ వరకు వదిలేసాను. 1 అవర్ తర్వాత మనం ఏదైనా బ్రష్ కానివ్వండి, స్క్రబ్బర్ కానివ్వండి తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ అది కూడా 90 to 95% అయితే మొత్తం కూడా క్లీన్ అయిపోతుందండి. సో, జార్ కూడా నీట్గా కనిపిస్తుంది చూడండి. ఫస్ట్కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇలా ఫ్రీక్వెంట్గా కొంచెం టైం తీసుకొని కనుక అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే ఎప్పుడు కూడా మన కిచెన్ అనేది అందంగా అండ్ మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. సో, ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.